హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సెన్సెక్స్ 271 పాయింట్ల నష్టంతో 82,059 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 24,945 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 55,420 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ రోజు కూడాను బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేసింది. మనం ఫ్రైడే ఏదైతే మాట్లాడుకున్నామో బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేసిందని, ఈ రోజు కూడాను బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేసింది నిఫ్టీ అండ్ సెన్సెక్స్తో కంపేర్ చేస్తే. ఫ్రెండ్స్, మా సైడ్ నుంచి స్మాల్ రిక్వెస్ట్, మనం ఏదైతే లెవెల్స్ మాట్లాడుకుంటూ ఉన్నామో చార్ట్లో చూసి ఆ లెవెల్స్ మీకు కనుక వర్క్ అవుతున్నట్లయితే, మీకు అవి ప్రాపర్గా మీకు అండర్స్టాండింగ్ ఏర్పడుతున్నట్టయితే మీరు ఈ వీడియోను లైక్ చేయండి. అట్లానే సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఎంకరేజ్మెంటే మాకు ఫర్దర్గా ఇంకా మంచి వీడియోస్ తీసుకొనడానికి మాకు అది ఒక మోటివేషన్ కింద ఉపయోగపడుతుంది. ఓకే, మనం బ్రాడర్ ఇండిసెస్ విషయానికి వస్తే కనుక, బ్రాడర్ ఇండిసెస్ ఈరోజు మోస్ట్ ఆఫ్ ద డే కన్సాలిడేషన్లోనే ఉన్నాయి. సో నిఫ్టీ ఏ విధంగా అయితే రోజంతా కన్సాలిడేషన్లో ఉందో, బ్యాంక్ నిఫ్టీ కానీ అదర్ ఇండిసెస్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేయడానికి ప్రయత్నం చేసింది, కానీ మార్నింగ్ అవర్స్లో ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేటప్పటికి అన్ని సెక్టార్స్తో పాటుగా ఇది కూడాను కొద్దిగా డౌన్ సైడ్ మూవ్ అయింది. 55,600, 700 లెవెల్స్ వరకు కూడా ఒకసారి ట్రై చేసి అక్కడి నుంచి ఆఫ్టర్నూన్ సెషన్లో డౌన్ సైడ్ మూవ్ అయింది. ఓకే, సో మీకు హై చూస్తే 55,674 ఉంది, లో చూస్తే 55,326 ఉంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ద డే కన్సాలిడేషన్లోనే ఉందని చెప్పుకోవచ్చు. అదర్ సెక్టార్స్ కూడాను, ఎనర్జీ కన్సాలిడేషన్ అయింది, ఎఫ్ఎంసీజీ కొద్దిగా డౌన్ సైడ్ మూవ్ అయింది, ఐటీ ప్యాక్ ఈరోజు కంప్లీట్గా నిఫ్టీని కానీ సెన్సెక్స్ కానీ డ్రాక్ చేసింది ఐటీ ప్యాక్ అని చెప్పుకోవచ్చు. 1.34% డౌన్ అవుతూ ఈరోజు నిఫ్టీని కొద్దిగా డ్రాక్ చేసింది. సో మీకు 10 out of 10 స్టాక్స్ ఈరోజు నెగిటివ్గానే ఉన్నాయి నిఫ్టీ ఐటీలోకి సంబంధించి. ఓకే, సో అదర్ సెక్టార్స్ సో మిక్స్డ్, మనకి ఏది అవుట్ పర్ఫామ్ చేయలేదు, ఏది కంప్లీట్గా అండర్ పర్ఫామ్ చేయలేదు అదర్ దాన్ ఐటీ సెక్టార్. ఓకే, మనము రెగ్యులర్గా మనం ఏదైతే చార్ట్ చూసి లెవెల్స్ మాట్లాడుకుంటూ ఉంటామో ఆ చార్ట్ చూసి మనం ఈరోజు కూడాను, ఈరోజు ఇండిసెస్ ఏ విధంగా మూవ్ అయినాయి, రేపటికి అంటే ట్యూస్డేకి ఏ విధంగా మనము లెవెల్స్ని అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పేసి చార్ట్స్ చూసి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. నిఫ్టీ చార్ట్, మనం నిఫ్టీ చార్ట్ చూస్తే గత 2 రోజుల నుంచి నిఫ్టీ రెడ్ క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది, అంటే నెగిటివ్ సైన్స్ అనేది చూపిస్తుంది 2 రోజుల నుంచి. అయితే రేపు ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంది. 24,940 లెవెల్స్లో క్లోజ్ అయింది కదా. సో ఈరోజు మనం ఎక్కడ ఏ లెవెల్ దగ్గర మూవ్ అయింది, ఎక్కువసేపు ఏ లెవెల్ దగ్గర స్పెండ్ చేసిందని చెప్పి కనుక చూస్తే 15 minutes క్యాండిల్లో చూసి మనకి మ్యాక్సిమం టైము 24,970 నుంచి 24,950 లెవెల్స్ దగ్గర ఈరోజు మ్యాక్సిమం టైం స్పెండ్ చేసింది. సో 960 నుంచి 970 అంటే 25,000, అంటే ఆ 40 పాయింట్ల రేంజ్లో, 40 నుంచి 50 పాయింట్ల రేంజ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసి సెకండ్ హాఫ్లో సుమారుగా 2 గంటల టైంలో అది బ్రేక్ డౌన్ అయింది. సో 24,970 లెవెల్స్ బ్రేక్ డౌన్ అయ్యి మరలా 24,930 లెవెల్స్, మనం ఏదైతే ఇంతకుముందు లెవెల్ అబ్జర్వ్ చేయాలనుకున్నామో ఆ లెవెల్ దగ్గరికి వచ్చేసరికి ఈరోజు కన్సాలిడేట్ అయ్యి ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి 24,950 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఓకే, రేపటికి ఏ విధంగా మనము లెవెల్స్ అబ్జర్వ్ చేయొచ్చో వన్ డే క్యాండిల్, డైలీ క్యాండిల్ పెట్టుకొని మనము ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. స్టిల్ 24,930 అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి ఆ లెవెల్ ఇంకా స్టిల్ వ్యాలిడ్ ఉంది. ఒకవేళ అది క్రాస్ చేసి డౌన్ సైడ్ వస్తే మరలా మనకి, సో మనం మరలా 15 minutes క్యాండిల్లోకి వెళ్ళి ఏదైనా లాస్ట్ డేస్లో ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసిందని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 24,786, 800 ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అట్లానే ఇక్కడ కూడాను 24,760 నుంచి 24,780. సో ఈ రేంజ్ అంటే 24,780 నుంచి 24,800 ఇది ఫస్ట్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఏది 24,930 కంటే బిలో క్లోజ్ అయితే, బిలో మూవ్ అయితే 24,780. ఓకే, అది లెవెల్ అబ్జర్వ్ చేయాలి మనము. అది క్రాస్ చేసి 24,780 కూడా క్రాస్ చేసి బిలో మూవ్ అయితే మరలా ఒకసారి 24,590 ఆర్ 600 ఆ రేంజ్ వరకు మూవ్ అయ్యే అవకాశం ఉంది. అదే అప్ సైడ్ చూస్తే, మనకు అప్ సైడ్ చూడాలంటే
ఈ లెవెల్ క్రాస్ అవ్వాలి 25,100. సో ఫస్ట్ రెసిస్టెన్స్ 25,100 అవుతుంది. 25,100 కన్నా క్రాస్ చేస్తే మరలా ఇమీడియట్గా 25,200 అనేది మనకి లాంగ్ టర్మ్ నుంచి ఇది రెసిస్టెన్స్ కింద ఉంది. ఓకే, మనం ఇది లెవెల్స్ అబ్జర్వ్ చేయాల్సింది. సో ఆ లెవెల్స్ మనం ఒకసారి దీంట్లో డ్రా చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఆల్రెడీ ఉన్నాయి మనకి 24,780 అనేది ఆల్రెడీ మనకి ఇంతకుముందు డ్రా చేసుకున్నాం లైను. 25,050 ఆర్ 25,100. సో 25,060 ఈ లెవెల్లో మనము రెండు అబ్జర్వ్ చేయాలి. 25,060, 24,780. సో ఈ రెండు లెవెల్స్ మనము నిఫ్టీలో అబ్జర్వ్ చేయాలి రేపటి ట్రేడింగ్ కోసము. ఓకే, అట్లానే మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. బ్యాంక్ నిఫ్టీలో మనము నిన్న కూడా అనుకున్నాము, అయితే నిన్న మనము ఈ ఫ్లాగ్ డ్రా చేసుకోలేదు. ఈరోజు మన అబ్జర్వేషన్ కోసము నేను ఫ్లాగ్ డ్రా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఈ ఫ్లాగ్ చూసారా, ఇది పోల్. అంటే ఇక్కడి నుంచి ఏదైతే మనకి అప్ సైడ్ స్టార్ట్ అయిందో, బుల్లిష్ ట్రెండ్ స్టార్ట్ అయిందో, సుమారుగా ఎక్కడి నుంచి 49,300 లెవెల్స్ దగ్గర నుంచి 56,000 వరకు సుమారుగా 7,000 పాయింట్లు ఒక ఫ్లాగ్ ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి పోల్ ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి మనకి ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ ఏర్పడుతుంది. సో ఈ ఫ్లాగ్ హై లో చూస్తే మీరు 55,700 అనేది హై సైడు, 54,000 అనేది లో సైడ్. సో ఇప్పుడు మనకేం చేసింది, 55,700 హై సైడ్ని ఈరోజు కూడా టచ్ చేసింది. సో మల్టిపుల్ టైమ్స్ దీన్ని టెస్ట్ చేస్తుంది. ఒకసారి ఇక్కడ టెస్ట్ చేసింది, నెక్స్ట్ టైము మరలా 2 మే ఆ టైంలో టెస్ట్ చేసింది, మరలా ఈరోజు 55,700 టెస్ట్ చేసింది. ఓకే, 19th మే కూడా 55,700 టెస్ట్ చేసింది. కాబట్టి మనకి 55,700 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ రెసిస్టెన్స్, ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఫామ్ అయిన వరకు 55,700. అది క్రాస్ చేయగలిగితే 55,700 క్రాస్ చేయగలిగితే 56,100 రీసెంట్ హై ఏదైతే ఉందో అది హై మనకి రెసిస్టెన్స్ అవుతుంది 56,100. అదే మనకి లోయర్ సైడ్ మూవ్ అయితే, సో లోయర్ సైడ్ మూవ్ అయితే మనకి 55,000, 54,900 ఈ 55,000 లెవెల్ అనేది మనకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. ఓకే, 55,000 లోయర్ సైడు, 55,700 హయ్యర్ సైడు. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఈ ఫ్లాగ్ పార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. మరి చెప్పలేము, ఇక్కడ నుంచి 55,700 నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ 54,000 వరకు ఏమన్నా టెస్ట్ చేస్తుందేమో ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ప్రకారం. కాకపోతే నేను అనుకుంటుంది ఏంటంటే హయ్యర్ సైడే మూవ్ అయ్యే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ 2 times ఇది టెస్ట్ చేసింది కాబట్టి 3rd టైం టెస్ట్ చేస్తే కనుక ఇది బ్రేక్అవుట్ అయ్యి హయ్యర్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో మ్యాక్సిమం మనం డౌన్ సైడ్ వచ్చినప్పుడు లాంగ్ సైడ్ వెళ్ళటానికి ఎక్కువ మనం పొజిషన్స్ తీసుకునేట్టుగా ప్లాన్ చేసుకోవాలి మన ట్రేడింగ్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్. ఈ లెవెల్స్ మీకు నచ్చినట్లయితే, ఈ లెవెల్స్ మీకు వర్క్ అవుతున్నట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే ఈ లెవెల్స్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ యూజ్ అవుతాయి అనుకుంటే, వాళ్ళు కూడా మార్కెట్లో ఉన్నారు, వాళ్ళు కూడా లెవెల్స్ ట్రేడింగ్ కోసం లెవెల్స్ అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని సజెస్ట్ చేయండి. అట్లానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.